ఎక్కడో శ్మశానంలో ఉంటూ ఉంటాడంటున్నావు, అది నిజమైతే నిజంగా పరమశివుడు పూజార్హుడు కాకపోతే చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా వచ్చి ప్రతిరోజు పరమశివుని పాదములకు అంటుకున్నటువంటి ఆ రేణువులను పదరజస్సుని తీసి తమ తలల మీద ఎందుకు చల్లుకుంటున్నారు? నిన్ను కన్నవాడు చతుర్ముఖ బ్రహ్మ, నీ తండ్రే పరమశివుడి పాదములకు అంటుకున్న రజస్సుని కిరీటం మీద చల్లుకుంటుంటే కుమారుడవైనటువంటి నీకు ఏర్పడినటువంటి అభ్యంతరం ఏమిటి? ఆయన శ్మశానంలో ఉండడానికి కారణం వేరు. అనుశాసనిక పర్వంలో చెప్పాడు, లోకంలో నా అంతవాణ్ణి నేనని రకరకాలైనటువంటి అహంకారాలని చూపించుకుంటూ బ్రతికినటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టినప్పుడు చిట్ట చివర ఒక్కడిని తీసుకెళ్లి శ్మశాన వాటికలో దహనం చేసేస్తే ఆ శరీరంలోంచి ఉద్గతమైపోయినటువంటి జీవుడు పైకి లేచి నిలబడి చూసుకుంటూ ఉంటాడు. ఆఖరికి కల్లరి బొమ్మయవు కాయంబునొల్లా తన శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది. జీవుడు సూక్ష్మ శరీరంతో నిలబడి వెళ్ళిపోతున్నటువంటి కొడుకుని బంధువుల్ని చూసి ఇప్పుడు నన్ను ఆదుకునే వాళ్ళెవరని ఒంట్లో ఓపికన్నప్పుడు ఒక్కసారి భగవన్నామం చెప్పలేదు, ఓ ఆలయానికి ప్రదక్షిణం చేయలేదు, ఒకరికి ఉపకారం చేయలేదని తల్లడిల్లుతుంటే నేనున్నానని సహాయపడేవాళ్ళు, నేనున్నానని భుజం తట్టేవాళ్ళు లేక చచ్చినవాడు చచ్చి చచ్చి ఏడుస్తుంటే వాణ్ణి ఓదార్చడానికి పార్వతీ నేను అక్కడ ఉన్నానని చెప్పాడు శంకరుడు. అంతటి ఉదారుడైనటువంటి శంకరుడు ఎందుకున్నాడో చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియదా? బ్రహ్మగారు ప్రార్థన చేస్తే వెళ్ళి అక్కడ ఉన్నాడు. అటువంటి మహాత్ముణ్ణి నింద చేశావే, పరమశివుని